ఎట్లా పడతాను నేను ఎట్లా పడదలుచుకోలే ముంగట సాకల ఐలమ్మన్నారు దొడ్డి కొమరాయలు కుమరం భీములు చాలా మంది ఉన్నారు స్టేజ్ మీద వాళ్ళే కాకుండా సరే మాకు మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా అసలు ఈ అందరిని ఒక దగ్గర తీసుకొచ్చిన మా తెలంగాణ జ్యుడిషియరీలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ మా జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, మా చిరంజీవి గారు కావచ్చు, ఈ మధ్య స్టాటిస్టిక్స్ అని వారు బాగానే చెప్తున్నారు సార్. తర్వాత మా విశారదన్ మహారాజ్ కావచ్చు, వాళ్ళందరికీ మొట్టమొదటి నేను కృతజ్ఞత చెప్తూ ఈ మధ్యలో ఒక సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది. ఈ 42% రిజర్వేషన్ ఒకటి, 9th షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు బంద్ ఒకటి ప్రకటించారు మొన్న. అందరు కనబడరు స్టేజ్ల మీద ఎవరు చూసినా గానీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, నాదంటే నాదని, కమ్యూనిస్ట్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జెండాల మీద వేసుకుని అందరు రోడ్ల మీద ఉన్నారు. ఇన్ని రోజులు ఇళ్ల బంధువులు కూడా బంద్ కాడ మాత్రం నేనున్నా అంటే నేనున్నా బయటకు వచ్చారు. మా జనంలో కూడా ఒక సామెత అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఏడవాయరు అని చెప్పని అందరు మాట్లాడుకుంటే మేము కూడా వెనక నుంచి మాట్లాడినాం. జనం లోపల కూడా అంతా అయిపోయింది. అరే అందరు ఒకటే ఉన్నారు, అందరు వేదికల మీద మరి ఏమైతుందని జనానికి కూడా అర్థమైపోయింది. ఏంటంటే ఎవరు శాఖాహారి కాదు, అందరు మాంసాహారులే, పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయింది. అందరు దొంగలే కొడుకులు అందరూ క్లియర్ కట్ అర్థమైపోయింది. నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు, కింద ఎవరన్న పార్టీల వాళ్ళ జెండాలను గుండెలను జేబులలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ జర దయచేసి క్షమించమని చెప్పి కోరుతున్నా తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి. ఎందుకంటే మధుసూనాచారి గారు ఉన్నారు కాబట్టి వారు నాకు బాగా ఇష్టం, అంటే బాగా ఇష్టం. ఊకే చెప్తుంటా ఊకే వాళ్ళు బీసీల గీసీల గురించి మాట్లాడే మా సార్ను మా పార్టీ అధ్యక్షుని చేసి సపరేట్గా లొల్లోడిసిపోతుంది చెప్తున్నా. నేను కవిత కూడా చెప్పినా, కేటీఆర్ కూడా చెప్పినా ఊకే బీసీల గురించి మాట్లాడకూరి. మీ అందరికైనా సీనియర్, కేసీఆర్ కన్నా సీనియర్ తన తెలంగాణలో సంచి పట్టుకొని పోయేది, నిజాయితీ పరుడు, కమిట్మెంట్ ఉన్నది, అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన ఎప్పటికని మేము చెప్తాం తనను అధ్యక్షుని చేసి సరిపోతుంది. కానీ మీకు రావు, మీరు గిట్నే ఉంటారు. మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ ఏదో పదవి ఉంటుంది 34%, 18% తగ్గించినా గానీ మీరు మాట్లాడలేరు. ఏం మాట్లాడలేరు. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చి కూర్చొని పోయారు. మీరు ఈడ కాదే కొట్లాడాల్సింది, పోయి ఢిల్లీలో కొట్లాడాలి. మా దగ్గర ఏంది మా అన్న గురించి చెప్తున్నా. మొట్టమొదటి ఏంటంటే నేను కూడా ఏబిసిడి దీంట్లో కూడా వర్గీకరణకు 200% మొట్టమొదటి మేమే ఉంటాం. దీని విషయంలో క్లియర్ కట్ చెప్పాల్సుకున్నా. మా సీన్ బాయ్ కూడా చెప్తుంది అంటే జెండాలు బంద్ చేయరు, జెండాలు పక్కకు పెట్టరు. ఫస్ట్ ఈ బీజేపీనే నేను, కాంగ్రెస్ నేను, బీఆర్ఎస్ అంటే పంచాయతీ తెగదు. ఇది తెగ పంచాయతీ కాదు. ఇట్లా ఊర్లలో తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయితే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నదో ఆ రాజకీయ పార్టీల జెండా గద్దెలు గులగొట్టాలంటే గద్దెలు గులగొట్టిన జనం. అట్లా రాజకీయ పార్టీల జెండాలు తీసి తనగబెట్టే తప్ప ఎవడెవడైతే ఉట్టిగా మాట్లాడు కాదు. ఇవన్నీ ఊటిగా వేదిక రాగానే వచ్చి మైకులు పట్టుడు ఇవాళ ఉన్నది కాబట్టి అందరు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టి వస్తారు. ఎవరు చూసినా వేదికల మీదకి వస్తారు. కొంతమంది సంఘాలలో గమ్మత్తున్నారు. కొంతమంది సంఘాలలో వీళ్ళేంది ఈడొచ్చి బీసీ అని మాట్లాడతారు. ఆడబోయి అరే జీవులతో ఏం కాదు ఆయన అని చెప్పి మా ఈశ్వరయ్య సార్ మొత్తుకుంటే దానికి ఏమరిగా పెద్ద మనిషి జస్టిస్ ఈశ్వరయ్య సార్ గారు చెప్పిన వాటి నుంచి మేము కూడా మొత్తుకుంటున్నాం. అరే జీవులతో పని కాదురా నాయన అంటే అంత అయిపోయినట్టుగానే తెలంగాణ జనంకు మొత్తం ఇక అయిపోయింది. పండుగ చేసుకొని మీరు దావా చేసుకొని కోడిని కోయిరి, కళ్ళు దాగుర్రి, మందు సుట్టాల మిల్లూరి, బీసీలంతా మేము సాధించినాం అన్నట్టుగా చేసి మొత్తం ముఖ్యమంత్రికి దండలేసుడు. ఒక ముఖ్యమంత్రి అయితే రేవంత్ గౌడ్ సాప్ అన్నాడు. ఆయన అరే సిగ్గుండాలే మీకు, ఏం మాట్లాడుతున్నారు? మా చాతులకెళ్ళి వచ్చి మీరేమన్నా ఉంటే మీకు ఓ పదవిలో ఏమన్నా ఇచ్చేది ఉంటే ఇచ్చి మీరు సపరేట్గా నోరు మూసుకొని కూర్చొని కాంట్రాక్ట్ ఇచ్చిన పైసలు అయితే బీసీలు అందరూ నన్ను ఎందుకు కలుపుతారు నాకు అర్థమైతలేదు. బాధతో అనాల్సి వస్తున్నది. ఒక ఆయన రేవంత్ యాదవ్ సాప్ అని చెప్పంటాడు మొన్న ఆయన. ఈ అన్ని బక్వాస్ మాటలు వీళ్ళు చెప్పేటి, ఇవన్నీ బక్వాస్ మాటలు. వీళ్ళు నిజంగా ఇప్పుడు పార్లమెంట్ లో పెట్టాలి, యుద్ధం ఏడ చేయాలి, ఢిల్లీలో చేయాలి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి మొగాయన ఇక పట్టుకొని పుస్తకం పట్టుకొని ఒకటే తిరుగుతాడు దేశం మొత్తం. రాజ్యాంగం అని నువ్వు చెప్పింది ఏమైందా నాయన? రాసి ఇచ్చి కాదు ఈడ 42%. ఈడ బీసీ లేరు, ఆడ బీసీ లేరు, అంతా ఉన్నోలే దోసుక తింటారు. మా వాళ్ళు కూడా తప్పు చేసినట్టు అబ్బా ఆయన పాపం నిజంగా సత్యహరిశ్చంద్రుడి కొడుకు కావచ్చు, నిజంగానే నిజం చెప్తానని మా వాళ్ళు అందరం అనుకున్నాం. మన దాంట్లో మనం అనుకున్నా ఉన్నాం ఈడ. కానీ ఒక్క ధర్నా, అది కూడా ఒక సంఘపోలు ధర్నా చేస్తే దానికి ఆ ధర్నాలో వచ్చే టైం లేదు, ఆయనకు లేదు, ఆయన ఎంపీలకు లేదు, ఆయన పార్టీ అధ్యక్షులు లేదు, ఆయన చెల్లెకు లేదు, ఆయన అమ్మకు లేదు. మళ్ళా వాళ్ళు దేశం మొత్తం తెలంగాణ రోల్ మోడల్ అని చెప్ప తిరుగుతారు. అరే మనకన్నా బుద్ధి ఉండాలి. మరి ఈ సొంటోళ్ళ నమ్ముడు మనకన్నా బుద్ధి ఉండాలి. ఏం చేయాలి రేవంత్ రెడ్డి? నెక్స్ట్ ఫ్లైట్ పట్టుకొని పోవాలి, ఆడికి ఢిల్లీకి పోవాలి, వీళ్ళు ఎంపీలను పట్టుకొని పోవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అయిన దానికి ఆల్ పార్టీ మీటింగ్ అంటే మా అందరికి కూర్చోబెడుతున్నారు అందరు రాజకీయ పార్టీలు. ఇలా మా కమ్యూనిస్ట్ అన్న కూడా వచ్చి క్లాస్కి వెళ్ళి క్యాస్ట్ అని మాట్లాడి ఎందుకు మాట్లాడి? జనం లోపల ఉన్నది కాబట్టి మాట్లాడిండు. జనం లోపల ఉంది, తప్పలేదు. వాళ్ళకు కూడా తప్పలేదు. ఆ ఒత్తిడి ఉంది. ఎస్
త్యాగాలన్నీ అయిపోయింది అది గతం గత. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు వీడికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా నిజాయితీగా ఉండాలని చెప్పదలుచుకునే ఉన్నది ఏంటంటే మీ గుండెలల్లా పార్టీ జెండాలు తీసి తలగబెట్టురు పాడై జనం చచ్చిపోతున్నారు. తీసి జనం మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. The brilliant and creative communities of this nation have become begging communities అవుతున్నాయి. అరకతినే జాతులుగా తయారైపోయినాయి. సంచార జాతులుగా వృత్తులు పోయి ఉపాధులు పోయి ప్రత్యామ్నాయం లేక ఏం జీవన విధానం కూడా ఎడ్యుకేషన్ లో కూడా సర్వనాశనమై బీమార్ వస్తే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ రాజకీయ పార్టీల జెండాలను ఫస్ట్ తీసి పొందల పడేయండి. ఫస్ట్ అంటున్నా నాకు చాలా ఆవేశంగా కావచ్చు ఆలోచనతో కూడా చెప్తున్నా, పెంటల పడేయాలి రాజకీయ పార్టీల జెండాలను. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి. మనం తప్పు మాట్లాడుతున్నావా చెప్తలేడా? బీసీలను ముఖ్యమంత్రి చేస్తామట. ముఖ్యమంత్రి చేసి అయ్యేదండి మాకు కావాల్సినవి కావాలి. ఒకటిద్దరు ముఖ్యమంత్రి అయ్యి బీసీలలో ఒక 10 మంది పోయి వాళ్ళు మంత్రులు అయి కూర్చొని నిన్న మొన్నటి దాకా ఒక పంచాయతీ అయింది, ఒక మంత్రి పంచాయతీ అయింది. ఇప్పుడు ఏమంటుండో మాది టీ కప్పులో తుఫాన్ అని. నేను ఇంటర్వ్యూలో చెప్పిన 5 అంటారు లాస్ట్ కు టీ కప్పులో తుఫాన్ అని చెప్పని. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వాటల పంచాయతీలు కాగానే బీసీ మంత్రిని చూసి మా ఇంటి మీదకి పోలీసులను పంపించారని. 50 తల్లి మరి ఇప్పుడు దీని సంగతి ఏంది? దీని గురించి ఏం మాట్లాడుతున్నారు మరి మీరు? మా వాళ్ళు కూడా కొంతమంది మీరు ఎట్లా మాట్లాడతారో మీరు అట్లా మాట్లాడదుగా ఇట్లా అని పోలీసులను పంపించడం తప్పే. కానీ మరి బీసీలకు నిజంగా కష్టం వచ్చినప్పుడు యాడున్నారు ఏం మాట్లాడుతున్నారు? ఇలా వాటాలు మొత్తం ఎక్కడికక్కడ సెటిలైట్ అయిపోయినాయి, మేమంతా ఒకటే మాదంతా కుటుంబం అని చెప్తున్నారు. మరి మేమంతా ఏంటిది ఇక్కడ? మా సార్ రిటైర్మెంట్ స్టేజ్ లో పాపం వీళ్ళు ఆడుండాలి మనవరాలతోని మంచిగా అటు అమెరికాకు అటు ఇటు తిరగాలి. కానీ వీళ్ళు చూడు వైట్ అట్లెట్లా అని చెప్పని మా ఊళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు ఉన్న అనుభవాలంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కొట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బరాబర్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉట్టిగా పల్లెంలో పెట్టి విషం కూడు పెట్టి మనల్ని తినమంటున్నారు వీళ్ళు జీవులతోటి. ఇది కాదు, మనకు చెప్తున్నారు ఇది పంచపక్ష పరమాన్నాలు రా నాయన. మీకు చిన్న శాతనైతే మేము అన్ని ఇంతగనం చేసినాక కూడా కోర్టులు ఆపుతున్నాయి అంటాడు. తలకే ఈ కొడుకులు ఏమంటారు, అరే ఎవడు కోర్టుకు పోద్దు అంటాడు. అరే గుండాయిజం అరబై ఏం ఎవడు కోర్టుకు పోదు, కోర్టుకి ఎట్లా పోతారో చూస్తాం, ఒకరినొకరు అంటే బయట కొట్టిస్తాంతాం అన్నట్టు చెప్తారు. అరే నువ్వు కోర్టుకు పోయేటట్టుగానే చేసి నువ్వు కోర్టుకి ఎట్లా పోతావు అని చెప్పాలంటాడు. ఈ ముఖ్యమంత్రి అంటాడు ఆయనకు ఎస్ మ్యాన్ అంతా బాస్ చెప్పిండు కదా అని చెప్పి వీళ్ళంతా ఉండి కింద పాలేరు లెక్క వీళ్ళు కూడా ఎవడు ఎట్లా పోతారో చూస్తాను. అరే కానూన్ ప్రకారంగా చెల్లారు ఆయన ఎవడు పోయినా నడుస్తుంది ఇదంతా. నేను తెలంగాణ ప్రజలకు ఈ ధర్నా సమక్షంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రైట్ అదే ఉపన్యాసం అయిపోయింది సరేలే ఓకే నేను బంద్ చేస్తా. ఒక్కటే క్లియర్ గా ఏంటంటే ఇవాళ ప్రతి ఊర్లో చాలా మంది అనుకుంటున్నాము మనం అందరము కింద మొత్తం బీసీలు కదిలి అనుకుంటున్నాం, కానీ ఇంకా చాలా పని చేయాల్సి ఉన్నది. క్షేత్రస్థాయిలో పోదాము, క్షేత్రస్థాయిలో పని చేయాలి. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇది 9th షెడ్యూల్లో కాదు అని అనని పరిస్థితిలో కూడా నిజంగా కూడా వాళ్ళు పెట్టేటట్టుగా ఊర్లలో రాజకీయ పార్టీల జెండాలు పట్టుకొని వచ్చేటందుకు భయపడే స్థాయిలో మన ఉద్యమాన్ని కనుక తీసుకుపోగలిగితే మన బరాబర్ మన కాళ్ళకాడికి వచ్చి పెడతారు. దానికి అన్నిటికీ సంసిద్ధమయ్యి ఎవరు నిజంగా ఈ వాదానికి ఈ నినాదానికి కట్టుబడి ఉన్నారో ప్రజలు కూడా గ్రహించి వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడాలి. ఎక్కడ ఏం దోస్త్ అక్కడ బీసీలుగా ఈ 42% నిజంగా కూడా ఇది అడిక్వేటే, ప్రపోర్షనేట్ కాదు. మన వాటా ఇంకా కావాలంటే దాని గురించి కొట్లాడాలి. దానికి సర్వత్వం అందరం సన్నద్ధం కావాలి. యుద్ధం జరుగుతున్నది, యుద్ధంలో మన భాగస్వామ్యం కావాలి. ఈ యుద్ధంలో శత్రువుడు ఎవరో మిత్రుడు ఎవరో గమనించాల్సిన అవసరం ఉన్నది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ.